అది 6 గంటలకు తినండి. ఒక నెల రోజులు మీరు రైస్ నిలిపేసి పొద్దున్నే రాగిజావా, మళ్ళా ఆరికలతో భోజనము, మధ్యాహ్నం ఎత్తేసి సాయంత్రం 6 గంటలకంతా జొన్న రొట్టె విత్ గుగ్గిళ్ళు. ఇప్పుడుండే మనుషుల్లో 190 మంది యాక్టివ్గా ఉంటారు, ఖర్చు తగ్గిపోయా, హెల్తీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. మైండ్ను కొంచెం పక్కన పెట్టాలా. పక్కన బిర్యానీ, 10 గంటలకు కాఫీ తెచ్చిస్తారు ఇంట్లో, ఆఫీస్లో బిస్కెట్లు పెడతారు, ఫ్రీగా వచ్చినాయి కదా తిందామనుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యంగా ఉంటారు. మాకు రాయలసీమలో సామెత ఉంది, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అని. అట్లుంటారు జనాలు ఎక్కడ చూసినా. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, వేస్ట్ 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 అని ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ. ఏమంటే 2 రోజుల నుంచి అట్లే ఉంటారు మీరు రానేలా, ఫ్రిడ్జ్లో పెట్టినటువన్నీ చేపలు కప్పలు ఇవన్నీ ఎత్తుకొచ్చి పెడతారు అనమాట రాత్రి 12 గంటలకి. వేస్ట్ అయిపోతాయి కదండి. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులు తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా? వెరీ సింపుల్ అండి. ఫ్రెష్ గా ఉండేది ఎప్పుడు మంచిదే ఎక్కడైనా. వీలు కానప్పుడు ఒక్కరోజు ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ రోజు వేడి చేసుకొని మళ్ళా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తినేస్తే ఓకే. 10 రోజులు, నెల రోజులు పెట్టుకుంటే ఎట్లా? స్మెల్ వచ్చేస్తుంది, పాడైపోతుంది. స్మెల్ వచ్చిన ఒక ఆమె ఉండేది, మా బంధువు ఒక ఆమె. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆమె బ్యాంకు ఉద్యోగము, సరే బిజీగా ఉంటారు వాటెవర్. ఆమె ఇంటికి పోయినప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేటి పెట్టేది. బాగా తెలుస్తుంది మాకు. అవి తిన్నప్పుడు ఒక రకమైన ఏంది అమ్మా ఇట్లుంది అంటే, అది ఫ్రిడ్జ్లో ఉన్నదిలే, అట్లే వస్తుందిలే వాసన అనేది. అంటే ఫ్రిడ్జ్లో ఉంటే ఎట్లా వాసన వచ్చినా మేము తినాలా? ఆరోగ్యం పాడైతారు కదా. నాకేం ఆరోగ్యం పాడు కాదు. అంటే కొంచెం చెడిపోయింది తిన్నా నా బాడీ ఫైట్ చేస్తుంది, ఎందుకంటే నా గట్ మైక్రోబియం సూపర్ ఉంది.